లోపల రాశారు. ఏం తినది, ఇవాళ ఉంటావు రేపు పోతావు, నేను ఇక్కడే ఉంటా, 100 కేసులు పెట్టినా భయపడ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఎమ్మెల్యే దానం మండిపాటు. ఇవాళ అధికారిగా ఉంటావు రేపు వెళ్తావు, మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక్కడే ఉంటాం, రిటైర్గానే మీ ఊరికి వెళ్తావు, 100 కేసులు పెట్టినా నిన్ను భయపడ. ప్రజల దగ్గరకు పోతా, అధికారులపైన ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తా, నా నియోజకవర్గంలోకి పోవద్దని చెప్పడానికి వారికి ఏం అధికారం ఉన్నది, హద్దు మీరి ప్రవర్తిస్తే వాళ్ళకు మంచిది కాదు, మాకు మంచిది కాదు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నందగిరి హిల్స్లోని జీహెచ్ఎంసీ స్థలంలో ప్రహరీ కూల్చివేత ఘటనలో ఎమ్మెల్యే దానం నాగేంద్ర పైన కేసు నమోదైందట. మంగళవారం హిమాయత్ నగర్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన దానం నాగేందర్ ఈ కేసు పైన స్పందించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన మండిపడ్డారు. ప్రహరీ కూల్చివేత ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ పంపించానన్నారు. ఏవి రంగనాథ్ కాదు కదా, తనను ఎవ్వరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. నాలాల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలు, పార్కుల కబ్జాలు చేస్తే చర్యలు తీసుకోవాలి కానీ ఎస్టీలు పేదలు ఉండే బస్తీల్లో గుడిసెలు తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది కాకుండా ప్రైవేటు వాళ్ళు దగ్గరుండి పార్కు ప్రహరీ కట్టిస్తున్నారని, దీని వెనుక ఎవరున్నారో తేలాలన్నారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడినప్పుడు 190 కేసులుండేవి, తనపైన ఇంకో 10 కేసులు పెట్టుకున్నా భయపడనని స్పష్టం చేశారు. సో ఇట్లా ఆయన మీద కేసట. ఇగో, ప్రభుత్వ స్థలం ప్రహరీ కూల్చివేతకు ప్రోత్సహించారని హైడ్రా ఫిర్యాదు. జూబ్లీహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందట. రంగనాథ్కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్లున్నది, అందుకే నాపై కేసు పెట్టిండు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్. ఇప్పుడు ఇదంతా పెద్ద డ్రామా అండి, ఇదంతా పెద్ద డ్రామా. ఇప్పుడు ఇదే దానం నాగేందర్ మీద ప్రజాపాలనలో బేగంపేటలో మా భూమి కబ్జా పెట్టిండు, మమ్మల్ని నా భూమిలోకి బోనిస్తాడని కేసులు నమోదైనవి. దాదాపు వచ్చిన వాళ్ళే వచ్చి దాదాపు 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఆ పేద ప్రజలకు ఆ భూమి పోదు. కానీ ఈడ ప్రహరీ గోడ విషయంలో కేసు అవుతుంది, ఈయన రంగనాథుని తిడతాడు. ఇది పెద్ద చర్చ. ఇప్పుడు రంగనాథ్ గొప్ప ఆయనని ఇప్పుడు జనం అంతా అనుకోవాలి. ఇదంతా పెద్ద డ్రామాలాగా అనిపిస్తున్నది నాకైతే. నేనేమంటున్నా, ఇప్పుడు ఏవి రంగనాథ్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇది మేమే డిమాండ్లు కానీ మిమ్మల్ని విమర్శించ ఏమీ చేయట్లేదండి. మాకు మీ మీద నమ్మకం ఉందనే ఆ నమ్మకంతోనే ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా, ఓ అమ్మో రంగనాథ్ పోయిండు రాజేంద్ర నగర్లో గొలగొచ్చిండు, మేము బీ రెడీ, ఇక మేము స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్క చెరువు దగ్గరికి పోతాం. మేము ఆ చెరువులో ఉన్న ఆ అక్రమ నిర్మాణాలని మేము మీకు చూపిస్తాం. మీరు తెల్లారిపోతారా, వారం రోజుల తర్వాత పోతారా, చలో వెళ్ళి అది కూల్చేయాలి. మళ్ళీ అది పేద ప్రజల గుడిసెలు ఇండ్ల గురించి కూడా మేము పెద్దగా చెప్పట్లే. ఒకవేళ అందులో పేద ప్రజల ఇండ్లు ఇంకోటి కట్టుకున్నా, లేదు అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా చెరువులో ఇండ్లు కట్టుకున్నా, వాళ్ళు ఎవరు కట్టి ఉంటారు, వాళ్ళకి ఎవడో అమ్మి ఉంటాడు, ఆ లేఅవుట్ చేసినోడు ఇంకోటి ఉంటాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ అధికారుల మీద కేసులు పెట్టాలి. మేము చూపిస్తాం. ఇప్పుడు ఒక చెరువుని, ఒక లేక్ని కబ్జా పెట్టిండంటే, ఆక్యుపై చేసిండంటే అక్కడ ఇరిగేషన్ ఏఈ ఉంటాడు. ఇరిగేషన్ ఏఈ ఒకవేళ ఆ చెరువుని కబ్జా చేసినట్టు భావిస్తే కంప్లైంట్ చేయొచ్చు. ఇమీడియట్గా వాళ్ళ మీద కంప్లైంట్ కేసు ఫైల్ కావాలి. ఎంతమంది మీద కేసులు పెట్టారు? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? మున్సిపాలిటీలో ఉన్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్లానింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు? చాలా మేము ఒక్కొక్క చెరువు చూపిస్తాం మీకు. ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తా. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటా. మీరు నేను వెళ్ళిన తర్వాత వస్తారా, లేకపోతే మీరు ముందే ఆ చెరువును వాటిని కూల్చేసి ఇంకా సంతోషం. నేను లీడర్లు కబ్జా చేసినవి ప్రధానంగా చూపిస్తా, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కొల్లగొట్టినవి చూపిస్తా. మీరు రెడీ అవ్వండి. ఎందుకు ఈ డ్రామాలు? ఈయనేదో కేసు పెట్టమా, ఆయన మీద కేసు పెట్టినట్టు, ఆ కేసు ఏదో పెద్ద కేసు అయినట్టు, ఈయన ఏదో తీసుకుపోయి ఇయ్యాలకి గుంజుకపోయి లోపలేసినట్టు, మళ్ళీ దానికి ఈయన ప్రెస్ మీటు. ఇది పెద్ద డ్రామా. ఏదో జరుగుతున్నది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద డ్రామా. కేసీఆర్ గతంలో కూడా ఇట్లనే చేసిండు. ఆడ అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగులో కొట్టి ఆగమాగం చేసి లోపలేసుకొని కన్వెన్షన్ దగ్గర పోయి నాగార్జున దగ్గర అటు ఇటు చేసి మొత్తం టాలీవుడ్ని హీరోయిన్లను గ్రిప్లో పెట్టుకొని ఈ వ్యవహారం మనం చూసినాం. సో అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి, రంగనాథ్ గారికి,
మేము ఒక్కొక్క చెరువు దగ్గరికి పోయి మీకు చూపిస్తాం, ఎవడెవడు కబ్జా పెట్టిండో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సో మీరు ఆ డీటెయిల్స్ తీసుకుని ఆ అక్రమ కట్టడాలను కానీ ఆ రోడ్లను కానీ మిగతాది కానీ కూల్చవతల పడేయండి. అప్పుడు చేద్దాం పాలాభిషేకాలు, జయహో జయహో అనడాలు.